శివుడు గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా? మొదటిది రుద్రాక్ష. శివుడు కన్యల నుంచి రుద్రాక్షలు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి. రుద్ర అంటే శివుడు అని, అక్ష అంటే కన్యలు అని అర్థం. రెండవది శివుడి మెడలో నిరంతరం ఉండే వాసుకి పాము. ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టుకొని ఉంటుంది. ఈ 3 చుట్లు భూత, భవిష్యత్తు మరియు వర్తమానాల కాలాలను సూచిస్తాయి. మూడవది శివుడి వాహనమైన నంది. కైలాసానికి ద్వారపాలకుడిగా ఉంటాడు. దేవతలు ఎవరైనా శివుడిని దర్శించుకోవాలంటే ముందుగా నంది అనుమతి తీసుకోవాల్సిందే. అందుకే భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్తారు. అలా చెప్తే నంది వెళ్లి ఆ విషయాలను శివుడికి తెలియజేస్తాడని భక్తుల నమ్మకం. నాలుగవది శివుడి ఆయుధమైన తన త్రిశూలానికి ఉండే 3 కొనలు. మనిషిలోని కోరిక, చర్య మరియు జ్ఞానాన్ని సూచిస్తాయి. ఐదవది 3వ కన్ను. శివుడి 2 కళ్ళు సూర్య చంద్రుల్లాగా భావిస్తారు. ఒకసారి శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి సరదాగా ఆయన 2 కళ్ళను మూసేస్తుంది. దీనివల్ల లోకమంతా అంధకారం అలుముకుంటుంది. అప్పుడు శివుడిలోని శక్తి అంతా అగ్ని రూపంలో మారి 3వ కన్ను ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.